అమ్మకు లేక అటుకులు తింటూ ఉంటే కొడుకులొచ్చి సంక్రాంతి పండుగ చేయమన్నట్టుగా ఉందండి. అదేందక్క సామెతను తప్పు చెప్పినట్టుగా ఉన్నావే, అత్తకు లేక అటుకులు తింటూ ఉంటే అల్లుడొచ్చి దీపావళి పండుగ చేయమన్నట్టు అని కదా సామెత అని అంటారేమో. సామెత ఇదే అయినా ఇక్కడ అత్తలు లేరు అల్లుళ్ళు లేరండి, అమ్మ కొడుకులు తప్పిస్తే. అయినా ఈ సామెతను నేనెందుకు చెప్తున్నానంటే మా చిన్నోడొచ్చి మైసూర్ పాక్ చేయమా అన్నాడు, మా పెద్దోడొచ్చి బాదుషా చేయమా అన్నాడు, మా ఆయన వచ్చి కజ్జికాయలు చేయి అన్నారు. వీళ్ళు చెప్పే వంటలన్నీ చేసి పెట్టాలంటే ఒంట్లో ఓపిక లేదు, ఇంట్లో సరుకులు లేవు. అన్ని కొనుక్కొని వస్తాం చేసి పెట్టన్నారు, ఒంట్లో ఓపికను కూడా కొనుక్కొని వస్తే బాగుండు అనిపించింది. ఇంత ప్రేమగా అడిగిన తర్వాత కాదనలేక ఇలా కమ్మగా బెల్లం పరమాణం అన్నా చేసి పెడదామని చేసి పెట్టానండి. గురు మూతి 30 వంకర్లు పెట్టి మొహం మాడుస్తూ మరీ మొత్తం తినేశారండి. మరి ఇంత కమ్మగా ఉంటే తినరా అండి? 1 కప్పు నానబెట్టుకున్న రైస్ కి 2 కప్పుల పాలు 2 కప్పుల నీళ్లు పోసుకొని రైస్ నంతా మెత్తగా ఉడికించుకున్నాక తగినంత బెల్లం వేసుకొని ఉడికించాలి. ఇలా ఉడికించుకున్న పరమాన్నంలోకి 2 ఇలాచీలను కొట్టివేసి నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు కలుపుకుంటే కమ్మటి పరమాన్నం రెడీ.